శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. తప్పప్పులు రెంట్నెరుగనే తప్పు తనందుండి, దీన్ని తప్పని కూసే తప్పుడు నరునకు చెప్పెదా, చప్పుడు చాలించు మనుచు సభవారు వినగా, సరే సరేనని సభవారిట్లనగా, చెప్పిన వినకుంటే తప్పు అనిదే సుమ్మి, తప్పు కలిగిన వెనుక గొప్పవాడేట్లవును సభవారు వినగా, సరే సరేనని సభవారిట్లనగా. ఈ గ్రంథమునందు జనన మరణ రహిత బోధ తెలియని వారు తమకు తెలిసిన ఎరుక బోధ నిత్యమని తలంచువారు, తప్పులేవియో ఎప్పులేవియో ఎరుగని తప్పు తన యందుంచుకొని ఈ గ్రంథమే తప్పుగా ఉన్నదని వారల తప్పులని ఎరుగక, దీనిని తప్పని మొరపెట్టు వారిని ఈ సభలో పెద్దల ఎదుట నోరు మూయింపజేసెదను. అప్పటికీ వినకపోయినచో తప్పు వానిదేగునని నిరూపించెదను. ఈ గ్రంథము తప్పని కూయటకు కారణమేమనగా, సత్తు చిత్తు ఆనందము, ఇదియే సచ్చిదానందము, ఇదియే సదసత్తులుగా ఉన్న బ్రహ్మమే నిత్యమని తలంచి, అచల పరిపూర్ణ పరబయలు బ్రహ్మమని తెలియని వారు ఈ గ్రంథభావము తప్పని వారు మొరపెట్టుచున్నారు. ఈ గ్రంథము తప్పని, ఈ గ్రంథములో ఉన్నది జనన మరణ రహిత బోధని తెలియని వారు ఈ ఎరుకతో ఉన్న ఏ ప్రపంచమైతే ఉన్నదో అదే నిజమని నిత్యమని తలంచేవారు, తప్పులేవియో ఒప్పులేవియో తెలియవు. అయితే బ్రహ్మయే సత్యమని తలంచి, అచల పరిపూర్ణ పరబయలు బ్రహ్మమని తెలియని వారు ఈ గ్రంథభావము తప్పని వారు మొరపెట్టుచున్నారు. ఇక్కడ అసలు ఎవరమైనా సరే ముందు మనము ఒకరిని తప్పు ఎంచుతూ ఉన్నాము అంటే మొట్టమొదటగా మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఎదుట తప్పు ఉన్నది అని మనం ఎంచేటప్పుడు ముందు మన దగ్గర తప్పు ఉన్నదని మనం తప్పనిసరిగా భావించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకు ఎదుట తప్పు ఉన్నదని మనం ఎందుకు ఎంచుతూ ఉన్నాము అంటే, మన తప్పు మనకు తెలియక ఎదుట తప్పు ఉన్నదని మనం ఎంచటం జరుగుతూ ఉన్నది. అది ఏ విధంగాను అంటే, మన తప్పు అంటే ఎదుట ఇంక వేరే ఒకరు ఉన్నారు, వారు చేసేది తప్పు,
నేను చేసేది కరెక్టు నిజము అని భావించే మనం ఎదుటి వారిని తప్పు అని మనం ఎంచడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ వాస్తవికంగా విచారించినట్లయితే ఎదుట ఇంకా ఒకటి ఉన్నది అని భావించే యొక్క మన జ్ఞానం ఏదైతే ఉన్నదో, ముందు మనం ఎదుటి ఒకరు వేరే ఉన్నారు, ముందు నేను, తర్వాత ఎదుట వేరే ఒకరు ఉన్నారు అని భావించేది ఎవరైతే ఉన్నారో మన మనస్సంకల్పమే. అయితే మన మనస్సంకల్పమే వేరే ఒకరు ఉన్నారనో భావన చేసి తర్వాత అది తప్పు అని అది ఒప్పు అని ఈ రెండింటినీ విమర్శించేది కూడా మన మనస్సే. మరి అది తప్పు ఒప్పు అని బయటకు పోయి విమర్శించేది మనమే కాబట్టి ముందు మన మనస్సంకల్పం అనేది మనలో నుంచి, అంటే మనమంటే ఏ ఎరుక స్వరూపమైతే ఉన్నదో, ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞాన స్వరూపమే ఈ నేను అనే అహం. ఆ జ్ఞానమే నేను అనే అహం ఏదైతే ఉందో ఆ అహంలో నుంచే ఈ మనస్సంకల్పం అనేది తయారవుతూ ఉన్నది. ఆ తయారైన కానించి వేరే ఒకటి ఉన్నదని గుర్తెరుగుతూ ఉన్నది. తర్వాత అక్కడ తప్పు ఒప్పు అనే రెండు రకాలుగా అది భావన చేస్తూ ఉన్నది అన్నమాట. అటువంటప్పుడు ముందు మనది ఏ విధంగా తప్పు అవుద్ది, అది ఏ విధంగా ఎదుటివారిని తప్పని నిందించకూడదు అని అంటే ముందు మన జ్ఞానం అనే స్వరూపమే మనం అయినప్పుడు మనలో నుంచి కదిలిన ఏ సంకల్పమైతే ఉన్నదో అది అంతలోనే కల్పించి మరల కొద్దిసేపటికి ఏమీ లేకుండా పోతూ ఉన్నదన్నమాట. మరి కొద్దిసేపుండి కొద్దిసేపు లేకుండా పోయే ఏ మనస్సు అయితే ఉన్నదో అది ముందు మనం నిజమనుకొని భావించితే కదా ఎదుటి ఇంకొకటి ఉన్నది నిజమని మనం భావించేది. అటువంటప్పుడు మన సంకల్పమే నిజం కానప్పుడు మరి మన సంకల్పంతో భావించే క్రియ ఏదైతే ఉన్నదో అది ఏ విధంగా నిజమవుద్ది? ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కానే కాదు. మరి నిజం కాకపోతే ఇక్కడ మనం చేసే తప్పిదం ఏంటిది? మన సంకల్పమే నిజం కాకుండా అది తయారయ్యి మనలో నుంచి సంకల్పరూపకం తయారయ్యి అది క్రియారూపకం చెందితే కదా వేరే ఇంకొకడు ఉన్నాడు వాడు చేసింది తప్ప ఒప్పని ఎంచుతానికి. మరి ఇదే ఉండనప్పుడు, ఇదే నిజంగానప్పుడు మరి అది ఏ విధంగా నిజం? అది మనం భావించింది, మనం సంకల్పించింది అది ఏ విధంగా నిజం? ఇక్కడ ముందు మనం ప్రతి ఒక్కరము కూడా ఈ తప్పనేది మనం చేస్తూ ఉన్నామా లేదా? ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఈ విధానం జరుగుతూ ఉన్నదన్నమాట. అందువల్లే మనకి వేమన యోగి తప్పులెన్నువారు తండోపతండంబులు లుర్వి జనులకల్లా ఉండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ అని మనకి వేమన యోగ పద్యం అనేది మనకి ఇక్కడ స్మరణకు వస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ అందువల్ల తప్పు ఎదుటి వాళ్ళని తప్పని మనం ఎంచుతున్నాము అంటే తప్పనిసరిగా మొట్టమొదట ముందు మనం తప్పు చేస్తూ ఉన్నాము అన్న సంగతి ప్రతి ఒక్కరము కూడా ఈ సందర్భాన మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఎంతైనా ఉన్నది. ఏ విధంగానంటే ఇప్పుడు చెప్పుకున్న మన సంకల్పం అనేది మనలో నుంచి కదిలింది. మనలో నుంచి కదిలిన సంకల్పం అది కొద్దిసేపు ఉండి క్రియారూపకం జరిపి మళ్ళీ ఏమి లేకుండా పోతూ ఉన్నది. మరి అది మనం అట్లా తయారయ్యి కల్పింపబడి ఏమి లేకుండా పోయేది ఏ విధంగా నిజమవుద్ది? ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కాదు కదా.
మరి మనం ఏదైనా సరే ఎదుటి ఒక తప్పని కానీ ఒప్పని కానీ మనం ఎంచుతూ ఉన్నాము అంటే మన సంకల్పం అంటూ లేకుండా ఎంచుతూ ఉన్నామా? ఎవ్వరం కూడా ఎంచలేము. కాబట్టే మొట్టమొదట మన సంకల్ప రూపకం ఏదైతే ఉందో, జ్ఞానం అనేది సంకల్ప రూపకం అనేది జరగందే ఎదుటి ఫలానా అని మనం గుర్తించటం అనేది జరగదు. అందువల్ల ఫలానా అని గుర్తించుతున్నాము అంటే ముందు సంకల్ప రూపకం అనేది కల్పింపబడితే తప్ప ఫలానదని మనం గుర్తించటం అనేది జరుగుతూ ఉన్నది. అందువల్ల ఈ గుర్తించింది కానీ ఈ గుర్తించకముందు ఉండదు కానీ ఈ రెండూ కూడా నిజం కాదు. అదే ఇక్కడ మనకు ఈ శుద్ధ నిర్గుణ తత్వ కందార్థాల్లో తెలియజేస్తుంది. ఏదైతే ఎరుక తత్వం ఏదైతే ఉందో అది నిజమని భ్రమ చెందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గ్రంథాన్ని గురించి తప్పు అని అంటారు. కానీ వాస్తవకంగా ఈ ఎరుకకు ఆధారమైన పరిపూర్ణతత్వం ఏదైతే ఉందో దాన్ని గ్రహించి ఆ స్వరూపకంగా నిలబడి ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా తప్పు అని అనేదానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే సర్వం మొత్తం కూడా పరిపూర్ణ స్వరూపమే తప్ప వేరే రెండవది లేనే లేదు. కాబట్టి ఇంకా రెండోది ఏంటిది అంటే సత్తు చిత్తు ఆనందం. ఏ సత్స్వరూపమైతే ఉందో ఆ సత్తే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపం. ఆ సత్తులో నుంచి కదిలిందే జ్ఞానం ఇక్కడ చిత్తు. ఈ రెండింటి యొక్క మిళితమే ఇక్కడ ఆనందం. ఈ ప్రపంచం మొత్తం కూడా సత్తు చిత్తు ఆనందమే తప్ప రెండవదంటూ లేనే లేదు. అందువల్ల ఈ సత్తు చిత్తు ఆనందాన్ని ఎవరైతే ఏ మహనీయులైతే అటువంటి స్థితిని పొందిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాస్తవకంగా దేన్ని గురించి ఎంచటం కానీ ఫలానిది తప్పని కానీ వాళ్ళు అనరు. అది వాస్తవం. ఓం తత్సత్.